నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. వేణుస్వామి ముందు నీకు ఈ అవరోధాలు జరిగిపోతాయి. లేటెస్ట్గా ఒక్కసారి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఎవరో హీరో ప్రభాసే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎడిటర్ మీ దగ్గర ఉంటే ఆ వీడియో ఆడియో ఒకసారి ప్లే చేయండి. సూసైడ్ చేసుకుంటారని చెప్పి తనకు తను నచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తాడు. లేటెస్ట్ గా ఒక పాడ్కాస్ట్ లో అతను అన్న మాటకి గట్టిగా స్పందన అయితే తిరిగి వచ్చింది. మీకు ప్లే చేసి వినిపిస్తున్నాను బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూ. ఒక్కసారి వినండి. ఒక హీరో ఉన్నాడు, అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు. పేరు తీసుకొని చెప్తున్నా, మీరు నమ్మరు. ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. మళ్ళీ వినండి. ఒక హీరో ఉన్నాడు, అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు. పేరు తీసుకొని చెప్తున్నా, మీరు నమ్మరు. ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. ఇతను మాట్లాడింది కన్నడ హీరో యాష్ గురించి. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక యాష్ డిప్రెషన్ లో ఉన్నాడంట. ఇంకా చెప్పారా వేణుస్వామి చెవులో? నువ్వు ఇలాంటి కమెంట్స్ చేస్తుంటే ఇప్పుడు యాష్కి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు అందరూ కూడా ఒక రకంగా అర్థం కాదు, వాళ్ళ హీరో డిప్రెషన్లో ఉన్నాడని ఇతనికి ఎలా తెలుసు? వాళ్ళ ఇంట్లో ఆయన స్పై నెట్వర్క్ నడుపుతుందా? లేకపోతే నీకు ఫోన్ చేసి నాకేమైనా పూజలు చేయొచ్చు, నేను డిప్రెషన్లో ఉన్నాను, అర్జెంట్గా నువ్వు నన్ను బయట అని చెప్పానా? ఏముండదు, జస్ట్ చెప్పేసుకుంటూ వెళ్తాడు. అది పక్క రాష్ట్రం కాబట్టి పేరు తీశాను, అదే ఇక్కడ అయితే నేను పేరు కూడా తీయను. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ వర్డ్స్ చాలా గట్టిగా జరుగుతాయి కదా. పక్క రాష్ట్రం దాకా నీ వీడియో కన్వే అయ్యి కన్వర్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి యుగాలు అవుతుంది. మన ఫేమే ఇక్కడ అంతంత మాత్రంగానే అందరూ అనుకుంటారు ఇలా చెప్తే. ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కదా వేణుస్వామి. సో ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ మదర్ ఒక మాట అన్నట్టు ఒక పోస్టర్స్ బ్యానర్స్ విపరీతంగా రిలీజ్ అయినాయి. ఫస్ట్ అది మీకు చూపిస్తాను, దాని తర్వాత విల్ గో ఇంటు డిస్కషన్. యాష్ తల్లి పుష్ప తీవ్ర ఆగ్రహం, జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యలపై కఠిన హెచ్చరిక, వాడి ముఖం కూడా చూడకుండా కొడతాను. నాకు తెలియదు, సోషల్ మీడియాలో నడుస్తుంది ఇది. నా కొడుకు బండరాయి లాంటి వాడు, ఎవరైనా అరిస్తే తలొగ్గే రకం కాదు. గాడ్ ఫాదర్ లేకుండా అఖిల భారత స్థాయికి ఎదిగాడు. వాళ్ళ మదర్ ఇచ్చారు రియాక్షన్ అని చెప్పి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది కూడా ఎస్పెషలీ ఈ జాతకం చెప్తానన్న వేణుస్వామి గురించి. వాడి ముఖం కూడా చూడకుండా కొడతాను అని చెప్పిన మాట వచ్చింది. దీన్ని సమర్థిస్తారా మీరందరూ? నిజంగా చెప్పాలంటే ఎవరన్నా మన దగ్గరకు వస్తే పేర్లు తీసి జాతకం చెప్పాలి. సెలబ్రిటీస్ కష్టపడి వాళ్ళు ఒక స్టేటస్ సంపాదిస్తే ఆ స్టేటస్ని ఎన్కాష్ చేసుకోవడానికి వాళ్ళ పేర్లు తీసుకుని ఇతని జాతకాలు చెప్పడం కరెక్టా? శోభితాకి విడాకులు అయిపోతాయి, సమంతాకి నేను ఎప్పుడో చెప్పాను విడాకులు అయిపోతాయి, ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకున్న వెంటనే ఈ వేణుస్వామి ఎక్కడొస్తాడన్న భయంతో బతకాలి చాలామంది. అప్పుడు నాగార్జున గారు కూడా చాలా సీరియస్గా అయ్యారు, ఎక్కడ దొరికాడు ఇతను మాకని చెప్పి. మొత్తం విపత్తులు అంటే ఏంటండి, పంచభూతాల్లో జరిగే విపత్తుల్లో ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉంటుంది. నేను అప్పుడే చెప్పా కదా, మంచిగా ఉండదా నోట్లోంచి? ఒక మంచి రాదా? నెగిటివిటీ చెప్తేనే పాపులరైజ్ అవ్వాలా? ఇది ఒక సైకలాజికల్ సిండ్రోమ్. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న యాష్ మీద పడితే ఏమైంది, ఈ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి బయట అందరూ యాష్ తల్లి పుష్ప వేణుస్వామిని ఆడేశారన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ వర్డ్ను చూడండి, వాడి ముఖం కూడా చూడకుండా కొడతానని. ఇది ఈరోజు ఇంటర్నెట్లో యాష్ వాళ్ళ మదర్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్. నేను యాక్చువల్గా ఈ క్యాండిడేట్ మీద షో ఒక యాష్ గురించి అన్నాడో లేకపోతే ఇంకొకరి గురించి అన్నారో అని చెప్పి నేను చెయ్యను. కానీ ఇంటర్నెట్లో ఈ స్లైడ్ చాలా చోట్ల చూశాను కాబట్టి నాకు కూడా నిజంగా సబబు అనిపించి ఒక మదర్ రియాక్ట్ అవ్వాల్సిన పొజిషన్కి వచ్చేసారు ఈరోజు. అంటే నా కొడుకు గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నిజంగా అంత కష్టపడి కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలి అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. హిట్ తర్వాత హిట్ రావాలనుకుంటారు, కానీ అర్జెంటుగా వేణుస్వామి ఒపీనియన్లో నేను హీరోగా ప్రూవ్ చేసుకోవాలి, డిప్రెషన్లో లేను అని ప్రూవ్ చేసుకోవడం కోసం సినిమాలు తీయరు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టరు కదా. నువ్వెంత 6,000 రూపాయల అపాయింట్మెంట్కి బిజినెస్ నడుపుతున్నావు వేణుస్వామి. కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాళ్ళు వాళ్ళు కోట్లు పెట్టి సినిమాలు తీయాలి, ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి తిరిగి రావాలి, హీరోకి పేరు రావాలి. ఆలోచించుకోవాలి. రోజుకొక జాతకం 2 జాతకాలు చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కూర్చుని, నేను ఆస్ట్రాలజర్స్ని ఎక్కడ నెగిటివ్ అంటలేదండి, ఇలా నెగిటివ్గా ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళంటేనే మంట వస్తుంది నాకు. మంచి చెప్పు, తప్పే ఉంది. కానీ నేను నెగిటివ్ చెప్తేనే మీకేదో హెల్ప్ అవుతాను, నెగిటివ్ చెప్పడం వల్లే నాకు గొప్పతనం ఉంది, నేను సెలబ్రిటీల గురించి మాట్లాడడం అని చెప్పి సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో నేను పేర్లు తీయను, పక్క రాష్ట్రం కాబట్టి ధైర్యంగా తీశాను. ఇది ఎక్కడ సైకాలజీ? నువ్వు ఎప్పుడు బాగుంటావు, సుఖంగా ఉంటావు అని చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులు మనుషులు. అండ్ టు బి వెరీ హానెస్ట్,
చిన్న లాజిక్ కూడా మిస్ అవుతాడు ఈ వేణుస్వామి అనే అతను. నువ్వు ఎప్పుడు నవ్వుతా ఉంటే నీకెప్పుడు హాయిగానే ఉంటుంది సిచ్యువేషన్. ఏ గ్రహాలు నేనేం చెయ్యవు, ఏమీ చెయ్యవు. అడ్డగాడిదల్లా కొంతమంది కారు కూతలు కోస్తారు, కూస్తే మనకి ఏమైనా అయిపోద్దా? నేను అడ్డగాడిదని ఇతని గురించి కాదులేండి, క్లియర్ డిస్క్రిమినేషన్ ఇస్తున్నా ఇక్కడ. ఎవడో ఎన్నో వాక్కుంటూ ఉంటాడు, అలా చూస్తే ఒక నెగిటివిటీ. ఏం వీడియో వచ్చిందిరా నా స్క్రీన్లోకి దరిద్రం వేసుకుంటా అని చెప్పి నాట్ ఇంట్రెస్టెడ్ ఆ ఛానల్కే నొక్కేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇతని గురించి చెప్పట్లేదండి నేను. భగవంతా, ఇలాంటి దరిద్రపు వీడియోలు చూసే జీవితం ఏంటి మాకు? హాయిగా నవ్వుతూ 10 కాలాల పాటు సుఖంగా ఉంటారు అని చెప్పి ఆశీర్వించే వాళ్ళు పెద్ద మనుషులండి, జాతకం చెప్పేవాళ్ళు కూడా. పంచాంగ శ్రవణంలో నీకు అవమానాలు ఇంత, రాజపూజ్యం ఇంత, ఆదాయం ఇంత, వ్యయం ఇంత కబుర్ల నుంచి ఈరోజు ప్రతిరోజు దినదిన గంటవు. నువ్వు కొన్ని బట్టలు వేసుకోకూడదు. కొంతమంది హీరోలు డిప్రెషన్లో ఉంటారు, పెళ్లి చేసుకుని 4 అక్షంతలు పసుపు ఆరలేదో లేదో బట్టలకి విడిపోతారు. ఇంకేమనంటే షష్టాష్టకం, ఇంకేమనంటే యోని పూజలు చేయాలి. కామాఖ్యలోనే ఇతనికి ఎంట్రీ లేని వీడియో వచ్చేసింది అప్పట్లో. ఏం రకమైన మైండ్ సెట్ ఇది? ఏం రకమైన మైండ్ సెట్? నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరైనా ఆస్ట్రాలజర్ పేరు పెట్టుకుని ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడతారంటే అర్జెంట్గా బ్లాక్ చేయాలి. అలాంటి బ్లాక్ చేసేయాలి. సంఘానికి వీళ్ళు అవసరం లేదు, 4 మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీలో స్ఫూర్తి లేకపోతే, నువ్వు నిరుత్సాహంలో ఉంటే, అప్పుల పాలైనా, ఆరోగ్యం బాగాలేదన్నా నీకంతా బాగుంటుందని నమ్ము అని ఒక ధైర్యం ఇచ్చి చూడండి. లేచి నుంచుంటాడు ఆ మక్షి. వెనకడుగు అయ్యారు. అందరికీ సర్వేంద్రియాలు ఎప్పుడు దరిద్రమేనా? ఈ డిప్రెషన్లో ఉన్నాడు, ఈడు పాడైపోయాడు, నువ్వు నాశనం అయిపోతావు, భూమి చీల్చుకుపోతుంది. ప్రకృతి అన్నాక విపత్తులు వస్తాయి, మనుషులు అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి. దాన్ని ఎగ్జాజరేట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ఇలాంటి వాళ్ళ గురించి నాకేం మాట్లాడాలన్నా అసహ్యమే. ఇలా చెప్పే కబుర్లు వినే వాళ్ళ గురించి చిచ్చి నేను దగ్గరికి కూడా రానివ్వను, నేను వినను కూడా వినను. ఇలాంటి వాళ్ళకి అబండెంట్ నెగిటివిటీ. హూ వాంట్స్? భూమి మీద పుట్టిన తర్వాత హాయిగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం. నెగిటివిటీ వేసుకుని మనకున్న జీవిత కాలంలో ఇలాంటి వాళ్ళకి 1 సెకండ్ ఇవ్వటం కూడా మహాపాపం. ఈరోజు ఈ స్లైడ్ నిజమే అయి ఉంటే కనుక హ్యాట్స్ ఆఫ్ టు హిస్ మదర్. నిజం కాకపోతే ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళ గురించి మీరేమంటారో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.